ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ గ్రీటింగ్స్ తెలియజేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని దాసునికి నా వందనాలు. ఈరోజు క్రిస్టమస్ అందరము జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మరి క్రిస్టమస్ అంటే అందరూ పిండి వంటలు అన్నీ చేసి ఇక్కడికి వచ్చారని నేను ఆశిస్తున్నాను, తలంచుతున్నాను. మరి ఈ క్రిస్టమస్ శుభ సందర్భంగా ఎంతమంది ఈరోజు దేవుని వాక్యాన్ని చదివారు? బైబిల్ను ఈరోజు ఎంతమంది చదివారు? ఈరోజు క్రిస్టమస్ దినం కదా, దేవుని పుట్టినరోజు. మరి మనము దేవుని వాక్యానికి ప్రాధాన్యతని ఇచ్చామా? మరి మన సొంత కార్యాలకు, మన పనులకు మరి వాటికి ప్రాధాన్యతని ఇచ్చామా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. మనము ఎప్పుడైతే దేవుని మాటకు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తామో మన జీవితాలు, మన కుటుంబాలు అద్భుతంగా ఆశీర్వదింపబడతాయి, మేలు పొందుకోగలము. దానికి ఉదాహరణ నేను నా జీవితము ఇక రాకముందు, వాక్యం ఎరగకముందు ఎంతో దరిద్రకరమైన జీవితం అది. కానీ నేను ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని దాసుడు చెప్పిన మాటను ప్రకారంగా నేను ఎప్పుడైతే బైబిల్ చదవడం ప్రారంభించానో నా లైఫే చేంజ్ అయింది. అలాగే మరి మన క్రిస్టమస్లు ప్రతి సంవత్సరం ఎన్నో వస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ మనము ఎప్పుడైతే దేవుని వాక్యం కలిగి ఉంటామో అప్పుడే మనకు నిజమైన క్రిస్మస్. ఇలాంటి నిజమైన క్రిస్టమస్ను మనము దేవుని వాక్యం ద్వారా మనము కలిగి ఉండాలి. మరి అన్యులకైతే ఈరోజు వాళ్ళు చెప్పుకుంటారు ఈరోజు క్రైస్తవుల పండగ క్రిస్టమస్ పండగ అని. కానీ మనకు అనుదినము ఎప్పుడైతే దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చి మన హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో మనకు ప్రతిరోజు క్రిస్టమసే. ప్రతిరోజు మనము దేవుని ఎరిగినటువంటి బిడ్డలము. మరి ఈ దినం నేను తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరూ ప్రతి దినము మరి దేవుని వాక్యాన్ని మరి కలిగి దేవుని మాటల దగ్గరికి వెళ్ళి మరి క్రీస్తును ఆరాధించే వారంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్టమస్ అండి. క్రిస్టమస్ శుభాకాంక్షలు. అందరికీ వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు అని. కానీ ప్రతి ఒక్కరూ మనం ఫీల్ అవుతూ ఉంటాం ఏంటంటే మనదే పుట్టినరోజు అని. సహజంగా అదే నిజమే. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు మన హృదయంలో జన్మించాలి అనేది ఆయన ఉద్దేశం. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలని. నిజమే, మనం సంతోషపడుతూ ఉంటాం. క్రిస్మస్ అనగానే ఏదో తెలియని ఫీలింగ్, ఏదో తెలియని ఆనందం. మన కుటుంబంలో మన పిల్లల పుట్టినరోజు జరుపుకున్నా సరే మనకు అంత ఫీలింగ్ ఉండదు. లేకపోతే ఎవడన్నా మన ఫ్రెండ్స్ బర్త్డేకి కానీ లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేకి కానీ వెళ్ళినా సరే మనకు అంత ఫీలింగ్ ఉండదు. కానీ క్రిస్మస్ అనగానే ఏదో తెలియని సంతోషం. కానీ ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్న మనము మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన తర్వాత మనం నిరీక్షింపబడడానికి ఒక న్యూస్ ఏంటంటే 98వ కీర్తనలో ఆఖరి వచనం అనుకుంటా ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే భూమిని ఆయన తీర్పు తీర్చడానికి దేవుడు త్వరగా రాబోతున్నాడంట. ఒక నిమిషం చూస్తాను. 98వ కీర్తన ఆఖరి వచనం చూద్దామండి. భూమికి తీర్పు తీర్చుటకై
నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా రాబోతున్నారు. దేనికి అంటే తీర్పు తీర్చడానికి. యేసుక్రీస్తు ప్రభువుని మనం సొంత రక్షణగా అంగీకరించాం కదా. నువ్వే మా రక్షకుడువు, నువ్వే మా దేవుడువు, నిన్ను తప్ప మేము ఎవరిని ఆరాధించము అని చెప్పి మనం తీర్మానించుకున్న తర్వాత మనం ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన ఖచ్చితంగా రాబోతున్నాడు, మనం ఖచ్చితంగా లెక్కప్ చెప్పాలి. మొన్న ఉమెన్స్ క్రిస్మస్లో కూడా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడేంటి మన పాళెం మనం శుభ్రం చేసుకోవాలి. ఆయన ఏ టైంలో వస్తాడో తెలియదు. అందుకని దినాలు చాలా స్పీడ్గా గడిచిపోతున్నాయి. మనకి ఇంకా మన జ్ఞాపకాల్లో ఉంది లాస్ట్ క్రిస్మస్ మనం ఏ బట్టలు వేసుకున్నాం, లాస్ట్ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, అవన్నీ కూడా మన జ్ఞాపకాల్లోనే ఉన్నాయి. ఇంత స్పీడ్గా దినాలు గడిచిపోతూ ఉన్నాయి. అలాగే దేవుని రాకడ కూడా కనురెప్పపాటులో వస్తుంది. ఆయన వచ్చినప్పుడు మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం, ఆయన వచ్చినప్పుడు మనం ఆయనకి ఏమి సమాధానం చెప్పగలుగుతాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క క్రిస్మస్ని ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే నెక్స్ట్ క్రిస్మస్ కూడా బహుశా మనం బ్రతికి ఉంటే కనుక, ఇలాంటి అవకాశం వస్తే కనుక అప్పుడు కూడా మనం గ్రీటింగ్స్ చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం వ్యవధి మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. మీరందరూ నమ్ముతున్నారా ఏమనంటే దేవుడు ఈ యొక్క 2025ని ఆల్రెడీ డిజైన్ చేసేసాడని? నిజమే. 2025 కాదు, 2026, 2027 మనం ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు అయితే బతికి ఉంటామో మన చరిత్ర అంతా కూడా ఆయన ఆల్రెడీ డిజైన్ చేసేసాడు. ఒక అచీవ్మెంట్ని కానీ, లేకపోతే దీన్నన్నా మనం అచీవ్ అవ్వాలన్నా, దీన్నన్నా సంపాదించుకోవాలన్నా, దీన్నన్నా సాధించాలన్నా అది ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలోనే ఉంది. దేవుడు ఆల్రెడీ డిజైన్ చేశాడు, నీకు ఈ టైంలో ఇది ఇస్తా. కానీ దానికి మనం అర్హులమా కాదా అనేది మన చేతిలోనే ఉంది. కానీ మనం నమ్మాల్సింది ఏంటంటే దేవుడు ఉపకారి, అందరికీ ఉపకారి. ఆయన నమ్మిన వ్యక్తుల్ని, ఆయన ప్రేమించే వ్యక్తుల్ని అన్నిటి నుంచి తప్పిస్తాడు, వాళ్ళని గణపరుస్తాడు. కీర్తనలో మనం చదవచ్చు. కానీ దానికి అర్హత మనం ఏ విధంగా సంపాదించాలి అని మనం ఆలోచించినట్లయితే, మనం ఈ భూమి మీద మనకి ఆయన ఇస్తున్న టైం అంటే సెకండ్ కావచ్చు, ఒక నిమిషం కావచ్చు, ఒక దినం కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, ఈ టైం అంతా కూడా మనం నమ్మకస్తులంగా దేవునికి ఉన్నప్పుడు మాత్రమే మనం గొప్ప సాక్ష్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అరే నాకు ఈరోజు ఇచ్చాడు దేవుడు, ఈరోజు నాకు ఇచ్చిన దానికి నేను ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఏం సబ్మిట్ చేస్తున్నా దేవునికి అనేది మనం చూసుకోగలుగుతాం. దేవుడు నిజంగా చాలా గొప్పవాడు. మనకి ఈ యొక్క క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు. నిజమే, ఈరోజు మనం చాలా మంచి వర్తమానం మనం వింటాం. మనకి ఈవినింగ్ సర్వీస్ కూడా ఉంది. చాలా విలువైన మాటలు మనం వింటూ ఉంటాం. మనం గొప్ప తీర్మానంతో వెళ్తాం. దేవుని హృదయంలో అంగీకరించి, హృదయంలో భద్రపరుచుకుని, హృదయం నిండా గొప్ప దేవుని మాటలను మనం మోసుకుని వెళ్తూ ఉంటాం. కానీ అవి శాశ్వతంగా మరలా క్రిస్మస్ వచ్చేంత వరకు కూడా అవి మన హృదయంలో ముద్రపరచబడి, అలాగే మన మార్గం దేవుని యొక్క మార్గంలో అనుగుణంగా అది వెళ్ళాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే లోకానుసారంగా లోకాన్ని ప్రేమించకుండా దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించి దేవుడు త్వరగా రాబోతున్నాడని ఒక గ్రహింపుతో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి ఏదైతే డిజైన్ చేశాడో 2015లో ప్రతిదీ కూడా మనం స్వతంత్రించుకోగలుగుతాం. అలా ఉండడానికి దేవుని కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. క్రిస్మస్ అంటే దేవుడు జన్మించిన దినం. ఈ దినము మనం పండుగగా భావిస్తాము. దేవుడు జన్మించి మళ్ళీ మరణించాడు. అందుకోసం దేవుడి రీతిలో మనం నడవాలని మనం కోరుకుంటున్నా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. టీచర్ గారు 2 words. లాస్ట్ ఇయర్ మీరే క్రిస్మస్ సందేశం మీదే. లాస్ట్ ఇయర్ రామారావు చర్చ్.
దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకొని నేను సెలవు తీసుకుంటాను. అక్కడ ఇచ్చినటువంటి ఇందాకే చదివిన వాక్య భాగంలో యేసు ప్రభు మరి జన్మించడానికి ఒక కారణం అక్కడ రాయబడి ఉంది. ప్రజలందరి కొరకు మరి వారి పాపం నుండి వారిని రక్షించి విమోచించి కాపాడుతాడు కనుక రక్షకుడు అనేటటువంటి పేరు ఆయనకి పేరు పెట్టబడుననే మాట మనం చదివి ఉన్నాం. యేసుప్రభు వారు పుట్టడానికి ప్రధానమైన కారణం రక్షించడానికి, అంతే కదండి. ప్రతి పాపము నుండి వారిని విడిపించి రక్షిస్తాడు గనుక రక్షకుడు. ఆయన ఈ లోకంలో పుట్టడానికి ఒక కారణం అంటూ ఉంది, రాయబడి ఉంది. అయితే మన జీవితాల్లో మనం కూడా పుట్టడానికి గల కారణం అది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా యేసుప్రభు పుట్టడానికి కారణం ఏంటో మరి ఉన్నప్పుడు మనం పుట్టడానికి కూడా కారణం ఖచ్చితంగా దేవుడు నిర్ణయించే ఉంటాడు. అది తెలుసుకోవడం అనేది అది మన చేతుల్లో ఉంది. అది ఎలా తెలుసుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా నేను ఎందుకు జన్మించాను, అసలు నా పుట్టుకు కారణం ఏంటి? ప్రతి దాన్ని ప్రభువు సృష్టించినప్పుడు అది మంచిదని ఆయన చూశాడు కదా. అంటే మనం పుట్టడానికి కూడా ఏదో మంచి ఉంది. అబ్రహాము పుట్టడానికి ఒక కారణం ఉంది, అలాగే యాకోబు పుట్టడానికి కారణం ఉంది, దానియేలు పుట్టడానికి కారణం ఉంది. బైబిల్ అనేక మంది వ్యక్తుల జీవితాలు మనం చూసినప్పుడు వారు పుట్టడానికి ఒక కారణం అంటూ ఉంది. అయితే మరి మన జీవితాల్లో కూడా ప్రభువు ఏదో ఒక కారణం చేతనే మనల్ని కూడా ఈ భూమి మీద సృష్టించాడు. మనల్ని కూడా మనం పుట్టినరోజు జరిపేటప్పుడు యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన జన్మ కారణం చూసాం, కానీ మరి మనము మన యొక్క బర్త్డేని జరుపుకుంటూ ఉంటాము. అప్పుడు మనం ఎప్పుడైనా ఆలోచించామా మనం ఎందుకు జన్మించే లోకంలో? ఏదో పుట్టాము, ఏదో తర్వాత మెల్లిగా కాలక్రమేణా తర్వాత చనిపోతాము. ఈ మధ్యకాలంలో మనం ఏం చేసి వెళ్తున్నాము? ఈ లోకంలో మనం ఏమిచ్చి వెళ్తున్నాము? మనం ఏ మంచితనాన్ని వదిలిపెట్టి మనము ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాం అనేది కూడా మనం జన్మకి కారణం ఏంటో కూడా మనం తెలుసుకుని ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఆయన యొక్క చిత్తాన్ని ఏంటి, ప్రభువా నన్ను ఎందుకు ఈ లోకంలో పుట్టించాను, పుట్టడానికి కారణం అంటూ ఉంది కదా, మరి నేను పుట్టడానికి కారణం ఏంటి, నా జీవితంలో ఏమి ఉద్దేశించావో అనేది మనము ఖచ్చితంగా తెలుసుకొని ఆ రీతిగా ప్రభు ఆయన యొక్క మరి చేతి నీడలో మనం ముందుకు సాగిపోవాలని ఆశపడుతున్నాను. అందరికీ ఈ రోజున అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించింది నాకు. అందరికీ వందనాలండి. క్రిస్మస్ శుభాకాంక్షలు సంఘం అంతటికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి మన వాళ్ళందరూ కూడా చక్కగా గ్రీటింగ్స్ తెలియజేశారు. ఒక మాట చదువుకుని నేను కూడా చిన్న మాటలు ముగించేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నాను. వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు సమర్పించి. ఇక్కడ మనం చూస్తే జ్ఞానులు యేసుక్రీస్తు బాలుడుగా ఉన్న వ్యక్తికి ఏం తీసుకొచ్చారు వాళ్ళు అంటే బంగారము, సాంబ్రాణి, బోళము, ఈ విలువైన వస్తువులు తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళు జ్ఞానులని మనం అనుకుంటాం కాదు, కానీ ఈ దినాల్లో విలువైంది ఏంటి, మన జీవితాల్లో విలువైంది ఏంటి అంటే యేసుప్రభుకి విలువైంది ఏంటంటే మన హృదయమే ఆయనకు విలువైంది. మరి జ్ఞానులు ఏం చేశారంటే విలువైన వాటిని తీసుకుని వచ్చి ఆయనకు సమర్పించి ఆయన ఏం చేశారు, ఆరాధన చేశారు. మనం క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ అంటే క్రిస్మస్కు మూల ఉద్దేశం ఏంటని నేను అనుకుంటున్నానంటే ఆయన ఆరాధించడమే క్రిస్మస్ యొక్క ఉద్దేశం. ఈ జ్ఞానులు ఏం చేశారంటే బంగారము, సాంబ్రాణి, విలువైనవి తీసుకొచ్చి బాలుడికి ఇయ్యడం ఏంటి అసలు అర్థం కావట్లేదు మనకైతే.
బాలుడికి ఆ తొట్టిలో, పశువుల తొట్టిలో ఆయనకి స్థలం ఎవ్వరు కూడా ఇలా, ఏ వ్యక్తి కూడా ఆయనకి స్థలం ఇవ్వలేదు. అటువంటి వ్యక్తి దగ్గరికి, బాలుడి దగ్గరికి వచ్చి వాళ్ళు జ్ఞానులు, విద్య అంతా చాలా జ్ఞానం కలిగిన వ్యక్తులు, వాళ్ళు వచ్చి బాలుడికి నమస్కారం చేస్తున్నారు. అంటే ఆయన మనం బాలుడిగా చూడకూడదు కానీ జ్ఞానులు ఏం చేశారంటే ఆయన బాలుడిగా చూడలేదు, ఆయన లోకరక్షకుడిగా వాళ్ళు గుర్తెరిగారు. కాబట్టి విలువైనవి తీసుకొచ్చి యేసుక్రీస్తుకు ఆయన పాదాల దగ్గర వాళ్ళు పెట్టినట్లుగా మనకు అక్కడ కనబడతా ఉంది. మరి సమరయ స్త్రీని కూడా మనం చూస్తే ఇక్కడ ఈ అధ్యాయం యోహాను సువార్తలో సమరయ స్త్రీ గారు మనకు కనబడుతుంది కదా. ఆమె ఏం చేసిందంటే విలువైనది ఏమి ఇచ్చింది, ఆమె కూడా ఆరాధన చేసింది. విలువైన ఆరాధన కూడా ఆమె కూడా చేసినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. ఆమె జ్ఞానురాలు కాదు కానీ ఆమె యేసుక్రీస్తుని ఎప్పుడైతే హృదయంలోకి స్వీకరించిందో ఆమె జ్ఞానవంతురాలుగా అయ్యింది. ఆమె ఆరాధన చేస్తుంది. ఏమని అంటుందంటే, ఇదిగో ఈయన క్రీస్తు కాడా అని చెప్పి ఊరు వారందరికీ కూడా క్రీస్తుని పరిచయం చేసింది. మనం ఈ దినాల్లో మనం క్రీస్తు పుట్టాడని మనం సంతోషించడం ఇది మనకి తగిందే. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి మన అందరికీ సంతోషం ఇవ్వడానికి ఆయన ఎంత శ్రమ అయినా తీసుకున్నాడు. మనం కొత్త బట్టలు వేసుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, ఇవన్నీ మనకి ఇది సంప్రదాయం, ఈ పద్ధతి, ఇదంతా మనకు ఆచారం, ఇవన్నీ కరెక్టే చేసుకోవడం. ఎందుకంటే మన తండ్రి మన కొరకు ఈ లోకానికి బాలుడిగా వచ్చి మన కొరకు ఎంత విమోచన ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి ఇది ఈ సందర్భంలో ఇలా ఉండడం అనేది అది పద్ధతి అని మనం అనుకోవాలి. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే మనము ఆయనకు విలువైనది ఏంటి అంటే మన హృదయాన్ని ఆయనకి ఇచ్చేవారు ఉండాలి. ఆ దినాల్లో పశువుల తొట్టులోకి రావడానికి కూడా యేసుప్రభు ఎక్కడ కూడా బాధపడలే. ఆయన ఏర్పాటు చేసుకున్నది ఏంటంటే పశువుల తొట్టులో ఉండడానికి కూడా యేసుక్రీస్తు ఎక్కడ బాధపడలేదు. కానీ మనకి ఎంత సమయం ఎందుకు ఇస్తున్నాడంటే మనము ఆయన హృదయంలోకి మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో ఆయన ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఆయనకి హృదయంలో చోటీయడము, ఆయనకి ఆహ్వానం తెలియజేయడానికే ఎంత ఆయన సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. సంఘం అంతటి కొరకు ప్రతి ఒక్కరూ సార్వత్రిక సంఘంలో చేరాలంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఆయన హృదయంలో ఆరాధన చేసేవారు ఉండాలని ఆయన ఇంత మన కొరకు ఇంత లేట్ చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఇంకా రావట్లేదని మనం అనుకుంటున్నాం కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే పశువుల తొట్టులో స్థానం లేకపోయినా ఆయన బాధపడలేదు. కానీ మన హృదయంలో ఆయనకు చోటు కావాలని చెప్పి ఆయన ఎంత ఆలస్యం అయినా చేస్తూ ఉన్నాడు. మనము మరి జ్ఞానుల వల్ల విలువైనవి ఇటువంటివి మనం ఒకవేళ సమర్పించకపోయినా విలువైంది యేసుక్రీస్తుకు విలువైంది ఏంటంటే మన హృదయమే ఆయనకి విలువైంది. కాబట్టి మన హృదయంలో ఆయనకు చోటు ఇచ్చేవారుగా, ఆయనకి సంపూర్ణంగా ఆయన ఆధిపత్యం ఇచ్చేవారుగా, క్రిస్మస్ దినాన్ని ఎప్పుడు మనం ఈ సందర్భంలో కొద్దిసేపు జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోయేవారు కాకుండా మన హృదయంలో ఎప్పటికీ ఆయనకు చోటు ఇచ్చేవారు ఉండడానికి ఇటువంటి క్రిస్మస్ ఆరాధన కలిగిన మన అందరం కూడా ఇటువంటి ఆనందంలో పాలు పొందడానికి ప్రభు మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి హృదయం అంతటితో స్తుతిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. మంచిది. మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండి. మీ అందరికీ శుభములు, ప్రత్యేకమైన వందనాలు, చక్కని గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి ప్రియులందరికీ కూడా క్రీస్తు నామంలో నా వందనాలు. చక్కని విషయాలు చెప్పారు. నాకేమైనా ఉంచుతారా లేదా అనుకున్నట్లుగా మొత్తం దాదాపు అందరూ పంచుకున్నారు. ఒక మాటని లూకాసు వార్తలో ఈ సమయంలో మీరెవరో టచ్ అయినటువంటి ఒక వ్యక్తి, ఆయన గురించి నేను మీతో పంచుకొని క్రిస్మస్ యొక్క చిన్న వర్తమానాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. జకరియా గురించి మనము ఒక మాట చూద్దాం. మీరు జకరియాని కూడా టచ్ చేసి ఉంటే ఇంకో దగ్గరికి వెళ్ళి ఉండేవాడు. చాలా సంతోషం. జకరియా లూకాసు వార్తలో ఆయన మనకి కనిపిస్తారు. మొదటి అధ్యాయము 67వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. జకరియా ఆయన ప్రవచించినటువంటి ప్రవచనము, యోహానును గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు మనం చూద్దాం. 67వ వచనం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీన్ని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. కొద్ది సమయం మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్యము కొరకై ప్రభువా ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు. మమ్మల్ని మీరు బలపరచండి. ఈ 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో నేను ఈ రీతిగా నీ సన్నిధిలోకి రావడానికి నువ్వు చేసిన కృప కొరకే స్తోత్రాలు. నన్ను మీరు బలపరచండి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మా కొరకు నీవు రక్షణ శృంగమై దేవా మహామహిమను విడిచి ఈ భూమి మీదకి నీవు దిగి వచ్చిన వేళ, ఆ దినాన్ని పురస్కరించుకుని మేము అందరము కూడా మా ప్రభు మిమ్మల్ని జ్ఞానుల వలె ఆరాధించుటకు, పూజించుటకు, నమస్కరించుటకు మీ సన్నిధిలోకి కూడి వచ్చి ఉన్నాము. ఈ అద్భుతమైనటువంటి క్రిస్మస్ ప్రారంభపు క్రిస్మస్తో పోలినది కాదు ప్రభువా. ప్రారంభపు క్రిస్మస్ ఘనమైనదిగా ఉన్నది ప్రభువా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాకు అటువంటి పరిశుద్ధమైన వాతావరణం మా అందరి మధ్యలో ఉంచమని, మా హృదయాల్లో ఉంచమని, ప్రతి వ్యతిరేకతను ఆటంకమును కొట్టివేయమని, మీ సమాధానమును సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి ప్రియులారా. ఇక్కడ మనము కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తే యోహాను పుట్టిన సమయంలో యోహానికి ఏం పేరు పెట్టాలి అని చెప్పేసి అందరు అనుకుంటున్నప్పుడు, వాళ్ళ యొక్క వంశ పారంపర్య ప్రకారము తండ్రి పేరు పెట్టాలి అన్నప్పుడు అలా కాదని చెప్పి ఆయన ఒక వ్రాత పలక తెచ్చి ఆయన చేతికి ఇచ్చినప్పుడు జకరయ్య ఏం చేశాడంటే యోహాను అని వ్రాసాడు. అప్పుడు ఆయన నాలుక సడలింది, మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియులారా, ఆయన మాట్లాడడం ప్రారంభిస్తూ ఆయన ఏం చేశాడంటే నోరు తెరవగానే 64వ వచనంలో దేవునిని స్తుతించాడు మొట్టమొదట. ప్రియులారా, క్రిస్మస్ అంటే ఏమిటి అంటే దేవునిని స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి గణపరచడము. ప్రియులారా, ఆయన దేవుణ్ణి స్తుతించి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడ్డారు. అయితే ఆయన చెప్తున్నటువంటి మాటలు ఆత్మపూర్ణుడై ఆయన తెలియజేసినటువంటి మాట ఏమంటున్నాడు? ఆయన ప్రవచించి ఇట్లనెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ప్రియులారా, స్తుతి పాట మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. లూకాసు వార్తలో చాలా స్తుతి పాటలు ఉన్నాయి. జకరియా ఆశీర్వచనాలలో స్తుతి పాట ఉన్నది. సుమియోని యొక్క ఆనంద గీతాలలో స్తుతి పాట ఉన్నది. తర్వాత ఎలిజబెత్ యొక్క మధుర వాక్కులలో స్తుతి పాట ఉన్నది. దూతలు గొల్లలో ఆకాశములన్నిటిలో వారు ఆ యొక్క గొర్రెల మందల దగ్గర ఆకాశములో వారి స్తుతి పాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక మంచి క్రిస్మస్ వాతావరణము ఏమిటంటే ఆ స్థలములో వారందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు.
ఈ మొదటి అధ్యాయంలో, రెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రభుని స్తుతిస్తున్నటువంటి ఈ సందర్భాలు ఈ వచనాలలో మనం చూడవచ్చు. ఒక గొప్ప వ్యక్తి ఒక రోజున ఈ క్రిస్మస్ దినాన అక్కడ ఉన్న వారికి అందరికీ చెప్పాడంట, మనము ఒక మంచి క్రిస్మస్ చేయాలి, ఒక ఘనమైన క్రిస్మస్ చేయాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లవాడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మొదటి క్రిస్మస్ లాంటి క్రిస్మస్ ఎవరు చేయలేరు అన్నాడు. మొట్టమొదటి క్రిస్మస్ ఏంటంటే అక్కడ దేవదూతలు ప్రభువుని ఆరాధన చేశారు, జ్ఞానులు ప్రభువుని ఆరాధన చేశారు, ఈ సృష్టి అంతా ప్రభువుని ఆరాధన చేసింది, ఈ సృష్టి అంతా ప్రభువుని ఘనపరిచింది. ఏవండి, ఆ గొల్లలు మాత్రమే కాకుండా జ్ఞానులు ప్రభువుని ఆరాధించడానికి, ఆయన్ని పూజించడానికి, ఆయన ఎదుట సాగిలపడడానికి వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అక్కడ ఆయన చెప్పినటువంటి ఆ సందేశంలో అలాంటి క్రిస్మస్, దానికి పోలినటువంటి క్రిస్మస్ మనం చేయడం అనేటువంటిది సాధ్యపడదు. చాలా చక్కగా ఈ రోజున మందిరాలన్నీ కూడా అలంకరించి ఉంటారు. ఏమండి, మందిరాలన్నీ కూడా చక్కగా అలంకరించి వారికి స్తోమతకు తగ్గట్టుగా, మందిరాలు మాత్రమే కాకుండా అందరూ కూడా దాదాపుగా పాతవి ఎవరు వేయరు, కొత్త బట్టలు, కొత్త వస్త్రాలు కదా, అందరూ కూడా చక్కగా కొత్త బట్టలు వేసుకొని చక్కగా అలంకరించుకొని వచ్చి ఉంటారు. ప్రియులారా, ప్రారంభ దినాన మనం అందరం ఇందాక ఒక పాట పాడారు అనుకుంటా, బెత్లెహేములో సందడి పాడారా, పశుల పాకలో సందడి అని. ఒక ఆయన అన్నాడు, బెత్లెహేములో సందడి ఆడుందిరా అని అంటున్నాడు ఒక ఆయన. వాస్తవం అది, బెత్లెహేములో సందడి లేదు, కానీ యేసుక్రీస్తు పుట్టడం వల్ల సందడి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షణను తీసుకుని వచ్చుట ద్వారా రక్షణను ఈ లోకానికి తెచ్చారు. బంధకాల్లో, చిక్కుల్లో, లేవలేని స్థితిలో ఉన్నటువంటి మానవునికి రక్షణను తీసుకొచ్చి మన ముందు పెట్టాడు. విడుదల వచ్చింది. విడుదల వచ్చినటువంటి కారణం చేత విడిపించబడిన వాడు ఏం చేస్తాడంటే చాలా ఆనందిస్తాడు, గంతులేస్తాడు, ఎగురుతాడు, పరిగెత్తుతాడు. ప్రియులారా, అందుకనే సందడి. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ పాప భారం అంతా పోయినప్పుడు, హృదయం సంతోషంతో నింపబడినప్పుడు జీవితం అంతా సందడిగా ఉంటుంది. అయితే మొదటి క్రిస్మస్ లాంటి క్రిస్మస్ను ఎవరు కూడా చేయలేరు. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు పసి బాలుడిగా ఆయన్ని మనం అక్కడ చూడవచ్చు. అయితే జకరియా ప్రవక్త ఆశీర్వచనాలలో ఈ మాట వాడారు. దయచేసి ఇక్కడ గమనించండి. జకరియా ఈ మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. జకరియా చెప్పిన మాట, ఆయన తన ప్రజలను దర్శించి వారికి విమోచన కలుగజేసెను, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసాను. సిస్టర్ గారు రక్షణ గురించి మంచి మాటలు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ప్రప్రథమంగా తీసుకొచ్చింది ఏమిటంటే, ఇక్కడ మనం చూడవచ్చు, శత్రువుల చేతిలో నుండి మనుషులను విడిపించడము. ఏమండి, ద్వేషించిన వారి చేతిలో నుండి మనుషులను విడిపించడానికి రక్షణ శృంగమును, అనగా ఏమండి, రక్షణను ఆయన కలుగు చేశాడు. రక్షణను కలుగు చేయడానికి ఇదిగో ఆయన ఈ భూమి మీదకి పశువుల పాకలో పుట్టాడు. ఇందాక ఒక మాట చెప్పారు, పశువుల పాకలో పుట్టాడు ఆయన. యేసుప్రభు వారి పుట్టుక పశువుల పాక, ముగింపు ధనవంతుని యొక్క సమాధి. అంటారు, నేను తలవాల్చుకున్నట్టుకైనాను స్థలం లేదు. ప్రియులారా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు తలవాల్చుకోవడానికి మనం ఒక మంచి స్థలాన్ని ఇవ్వాలి ఆయనకి, మన హృదయాలలో ఆయనకి మనము చోటు ఇవ్వాలి. ఏమండి, మనము ఈ మాటలు మనము చూద్దాము. ఇదిగో రక్షణ శృంగము అనేటువంటి మాటకు అర్థము ఏమిటంటే, ఏమండి, ఈ మాటకు అర్థము రక్షణ శృంగం అనగా బలము,
రక్షణ యొక్క బలము, రక్షణ యొక్క శక్తి. లేకపోతే దాన్ని ఇలా చదువుకోవచ్చు, బలవంతుడైన రక్షకుడు, బలవంతుడైనటువంటి రక్షకుడుగా మానవులను పాపాల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. శృంగము అనగా అర్థం ఏమిటంటే కొమ్ము. మనకందరికీ తెలుసు, కొమ్ములు దేనికి ఉంటాయి? ఎద్దులకు ఉంటాయి, పశువులకు ఉంటాయి. ప్రియులరా, వృషభాలు అంటూ ఉంటారు. ఆవుల మందల్లో బలమైనవి కాబట్టి వాటి కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ములతో వాటిని కాపాడుకుంటూ ఉంటాయి, వాటిని సంరక్షించుకుంటూ ఉంటాయి. ప్రియులరా, ఇదిగో ఇక్కడ చెప్పబడినటువంటి మాట శత్రువుల యొక్క లేక శత్రు మృగాలను కొమ్ములతో చీల్చి చెండాడడానికి. ఏమంటే కొమ్ముని దేనికి ఉపయోగిస్తారనంటే, ఇదిగో ఆ శత్రువుతో పోరాడడానికి, శత్రువుని ఎదిరించడానికి. ఎందుకొరకు ఈ కొమ్ముని దేని కొరకు దానికి ఇవ్వబడిందంటే, రక్షణ కొరకు, రక్షించుకొనుట కొరకు, తనను తాను కాపాడుకొనుట కొరకు. ఇదిగో ఇశ్రాయేలీలకు ఆయన రక్షకుడుగా వచ్చాడు. శత్రువుల చేతిలో నుండి తనకు సంబంధించినటువంటి ఆత్మలను సంరక్షించడానికి, ఆ రక్షణ కార్యాన్ని వారికి చూపించడానికి, శత్రువుల చేతిలో నుండి వాళ్ళను విమోచించడానికి, వారికి విడుదలనివ్వడానికి. ఏమండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము ఒకసారి చూస్తే, యేసు అనే పేరు ఆయనకి పెట్టుదు అనేను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో శత్రువుల చేతిలో నుండి, ఏమండి ఇబ్బంది పెట్టే వారి చేతిలో నుండి, బాధ పెట్టే వారి చేతిలో నుండి, ఇంకేమన్నాడు, ద్వేషించే వారందరి చేతిలో నుండి, ఏమండి వారిని రక్షించడానికి ఆయన కొమ్ముగా ఉన్నాడు. బైబిల్లో కొమ్ముని మనం గమనిస్తే, బైబిల్ కాలంలో అంటే పూర్వపు దినాల్లో, ఆ కాలంలో కొమ్ములను దేనికి ఉపయోగించేవారంటే నీళ్లు తాగడానికి ఉపయోగించేవారు. నీళ్లు తాగడానికి పాత్రలుగా వాటిని వాడేటువంటి వారు. వాటిని తీసి వాటిని కత్తిరించి కప్పుగా తయారు చేసేటువంటి వారు. కప్పుగా తయారు చేసి దాంతో నీళ్లు పోసుకొని నీళ్లు తాగేటువంటి వారు పూర్వకాలంలో. అవే పాత్రలు. ఇంకా ఎదురు బొంగు కర్రలు ఉంటాయి కదా, వాటిని తీసి వాటిని చక్కగా కట్ చేసి వాటిని మంచి పాత్రగా, నీరు తాగేటువంటి పాత్రలుగా వినియోగించుకునేటువంటి వారు. ప్రియులరా, ఇదిగో కొమ్ము దేనికి వాడేవారంటే నీరు తాగేటువంటి పాత్రగా, కప్పుగా తయారు చేసేటువంటి వారు. ఆయన రక్షణ శృంగము అని అన్నప్పుడు మనము జీవ జలమును, యేసుక్రీస్తు అనేటువంటి ఆ జలమును ఆ కొమ్ములో పోసుకొని త్రాగినట్లుగా, ఏమండి జీవ జలమును మన యొక్క లోతైనటువంటి ఆత్మల యొక్క దాహమును తీర్చడానికి వాటిల్లో పోసుకొని తాగేటువంటి పాత్రలుగా మనము వాటిని వినియోగించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొమ్ముని దేనికి వాడతారు? ఈ యొక్క కొమ్ముని, ఈ రక్షణ శృంగాన్ని లేక ఈ కొమ్ముని దేనికి వినియోగిస్తారంటే సంగీత పరికరాలుగా వాడతారు. కొమ్ముని దేనికి వాడతారంటే కొమ్ముని ఇదిగో శత్రువుల చేతుల నుండి తప్పించుకోవడానికి వాడతారు. కొమ్ముని దేనికి వాడతారంటే ఇదిగో మంచి పానీయం తాగడానికి దాన్ని వాడతారు. కొమ్ముని దేనికి వాడతారంటే బోరగా వాడతారు. కొమ్ముని దేనికి వాడతారంటే సంగీత పరికరముగా వాడతారు. ప్రభుని స్తుతించడానికి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో అవి వంపులు తిరిగి నిరుపయోగంగా కనిపిస్తాయి, ఉపయోగం లేదన్నట్లు కనిపిస్తాయి. దాన్ని తీసినప్పుడు అది ఒక ఆకారాన్ని చూపించవు, అది మంచి రూపాన్ని చూపించవు. అయితే వాటిలో ఒక మంచి గీతం దాంట్లో నుంచి బయటకు వస్తుంది. మంచి పాట, మధురమైనటువంటి పాట, సంగీతము పలికినట్లుగా ఆ కొమ్ముని ప్రభు కొరకు వినియోగించేటువంటి పాత్రగా మనము దాన్ని చూడవచ్చు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితము మాధుర్యం అవ్వాలంటే, మన జీవితము ప్రభుని స్తుతించేటువంటి ఘనమైనటువంటి పాత్రలుగా ఉండాలంటే, మన యొక్క ప్రతి ఉద్రేకమైనటువంటి ఆలోచనలు, మన ప్రతి ఉద్రేకమైనటువంటి తలంపులను, వాటన్నిటినీ మనం పక్కన పెట్టి, ఏమండి మనము
ప్రభువుని స్తుతించేటువంటి, ప్రభువుని ఆరాధించేటువంటి, ప్రభువుని ప్రభు కొరకు వినియోగపరచబడేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి పాత్రగా, లేకపోతే బోరగా, లేకపోతే ఇదిగో ఆ స్వరాన్ని పలికేటువంటి ఒక కొమ్ముగా, అది దాన్ని సంగీత పరికరముగా దాన్ని ప్రభు మహిమ కొరకు వినియోగించుకోవాలి. ఇంకోటి, ఈ కొమ్ములు దేనికి వాడేవారు అని అంటే బైబిల్లో ఏమండి, సంగీతం కొరకు, పాత్రగా నీళ్లు తాగడానికి, అలాగే రక్షణ కొరకు వీటిని వినియోగించేవారు. ఇంకా కొమ్ములు దేనికి వాడేవారంటే బైబిల్ గ్రంథంలో బలిపీఠానికి 4 పక్కన కొమ్ములు పెడతారు. ఈ 4 పక్కన కొమ్ములు పెట్టినప్పుడు ఎవడైనా పాపం చేసినప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి, ఏమండి ఇవి ఉన్నాయి కదా 6 ఆశ్రయపురాలు, వాటిలోకి వెళ్తే రక్షించబడతాడు. ఇంకోటి పరుగును వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే రక్షించబడతాడు. ఈ కొమ్ములు దేనికి గుర్తుగా ఉన్నాయి, ఇవి ఏమేమి చేస్తాయి, ఇవి దేని కొరకు వినియోగించబడుతున్నాయి అని మనం గమనిస్తే, కొమ్ములు ఏమండి రక్షణను తీసుకుని వస్తాయి. బలిపీఠం మీద అవి మూలలు ఉంటాయి. పవిత్రతకు, రక్షణకు సాదృశ్యంగా అవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. పాపి అయిన నేరస్తుడు కొమ్ములు పట్టుకుంటే ఆ వ్యక్తి పాపముల నుండి, ఆయన శిక్ష నుండి తప్పించబడతాడు. బలిపీఠం కొమ్ముల ప్రక్కనే నీలి రక్త వర్ణము కలిగించేటువంటి, ఇంపైన సువాసనిచ్చేటువంటి ధూప ద్రవ్యాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే దానిమ్మ గింజలు ఉంటాయి, ఇంకా రకరకాల వస్తువులు ఉంటాయి, యాజకుని వస్త్రాలు ఉంటాయి, గంటలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ బలిపీఠం పక్కన పెడతారు. ఆ బలిపీఠం ప్రక్కనే ఉంచేటువంటి వస్తువులు ఇవేవి రక్షణ కలిగించలేవు. కానీ ఆ కార్నర్లో ఒక మూల భాగంలో ఉండేటువంటి ఆ కొమ్ములు మాత్రమే ఇదిగో రక్షణనిస్తాయి. ఇక్కడ జకరియా భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆయన తన ప్రజలకు ఆయన దర్శనమిచ్చాడు, తన ప్రజలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయన వారిని దర్శించేటువంటి వాడు. వారిని దర్శించడానికి ఆయన మహామహిమను విడిచి వచ్చాడు. శత్రువుల చేతుల నుండి ఆయన విమోచించడానికి ఆయన దిగి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇదిగో ద్వేషించే వారి చేతిలో నుండి, ద్వేషానికి గురైపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఏమండి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళని ద్వేషిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ శత్రువుల మధ్యలో గుంపు కూడి వారి మీద దాడి చేస్తున్నప్పుడు వారి మధ్యలో వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. యోహాన్ తండ్రి జకరియా అంటున్నాడు, వారి చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించబోతా ఉన్నాడు. అందుకని రక్షణ శృంగాన్ని ఆయన ఏర్పాటు చేశాడని ఆ మాట జకరియా పలుకుతుంటే, ఒక్కసారిగా మోగవాడు ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెట్టగానే వాళ్ళంతా కూడా షాకుకు గురయ్యారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, శత్రువుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలను ఆయన విడిపిస్తూ వచ్చాడు, వారిని విమోచిస్తూ వచ్చాడు, విడుదల కలుగజేస్తూ వచ్చాడు. అయినా వారు పాపములో పడిపోయి వారు బానిసలుగా చెరలోకి వెళ్ళిపోయినప్పుడు అనేక సార్లు అనేక మందిని పంపించి ఆయన విడిపిస్తూ వచ్చాడు. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఈ రక్షణ, ఇదిగో ఇంతకు ముందు జరిగినటువంటి రక్షణల కన్నా ఇది శ్రేష్టమైనదిగా ఆయన జకరియా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో మనము ఈ క్రిస్మస్ సందర్భముగా ఇదిగో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, తన ప్రజలను, తనకు సంబంధించిన వారిని వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి, ఆయన కరుణించడానికి, ఆయన చేసినటువంటి ప్రమాణాలను జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రియులరా, ఆయన ఇచ్చినటువంటి రక్షణను ఒకానొక దినాన్ని వారు దాన్ని త్రోసివేశారు. అయితే ఆ రక్షణ ఇప్పుడు లోకమంతటికి, ప్రజలందరికీ ప్రారంభమున సోదరులు చెప్పారు, ఆ రక్షణ ప్రజలందరికీ అది ఆశీర్వాదకరమైంది. ఎవరైతే ఆయన హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే ఆయన హృదయాల్లోకి ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆయనకి మొట్టమొదటి స్థానం ఇస్తారో, ఎవరైతే ఆయన గణపరుస్తారో, ఎవరైతే ఆయన్ని పూజిస్తారో, ఆయన్ని
ఏమండి హృదయంలో ఆరాధన చేస్తారో వారి జీవితాల్లో నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైనటువంటి ఆనందము. ప్రభునందు ప్రియమైన వల్లరా, ఆయన రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక మాట ఏమిటంటే, ఆయన దేవునితో మనలను సమాధానపరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రితో మనల్ని ఐక్యపరచడానికి, తండ్రి యొక్క ఉద్దేశాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి. మానవుడు తండ్రి యొక్క ఉద్దేశాలను పూర్తిగా తొలగిపోయాడు ఆ ఉద్దేశాలలో నుండి, ఆ ఆలోచనలో నుండి పూర్తిగా తప్పిపోయాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశాలు లేక తండ్రి ఉద్దేశాలు తెలియాలంటే ఇదిగో దాన్ని అంతటికి కూడా ఈ భూమి మీద తెలియచేయడానికి ఆయన దిగి వచ్చాడు. ఏమండి, అక్కడ జరిగినటువంటి పరలోకంలో ఒక సమావేశం జరిగిందంట. ఆ సమావేశం జరిగినప్పుడు ఆ సమావేశంలో మా నిమిత్తం ఎవడు పోవును, ఎవడు వెళ్ళి ఈ కార్యమును జరిగించునంటే, యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, మా నిమిత్తము ఎవడు పోవునంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమావేశంలో పైకి లేచి నేను వెళ్ళి ఈ కార్యాన్ని జరిగిస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ప్రియులరా, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన సశరీరుడిగా వచ్చాడు, ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన ఈ లోకంలో దిగి వచ్చి ఆయన ఏం చేశాడంటే తండ్రితో మనలను ఐక్యపరచడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శక్తిని, మహిమను దేన్ని కూడా ఆయన ఈ లోకంలో వినియోగించలేదు, వాడలేదు. ఆయన సామాన్యమైనటువంటి మానవుడిగా, మనలాంటి వాడిగా ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. సాధారణమైన స్థితిలో వచ్చాడు. ఏది కూడా ఒక్కటి కూడా ఆయన వినియోగించలేదు. ఒకానొక రోజున యేసుప్రభు వారి శిష్యులు అన్నారు, అయ్యా ఆ ఊరి వారు వాక్యం వినడం లేదు, వారి మీదకి అగ్ని పంపించేసి వారిని కాల్చివేద్దామా అన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర చాలా శక్తులు ఉన్నాయి కదా, ఆయన ఊరిని కాల్చివేయగలడు. సొదొమ గొమొర అనేటువంటి ఊళ్ళను కాల్చివేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తన కొరకు ఏది కూడా, తన సొంతానికి దేన్ని కూడా వాడుకోలేదు. ఆయన సశరీరుడిగా లోకంలో బతికాడు. అదే మన సొంతానికి మనం ఏమైనా వాడుకోమా? మనం ఏం చేస్తాం? మన సొంతానికి ఏం చేస్తాం? మనకు అవసరం వచ్చిందనుకో, మన దాకా వచ్చిందనుకో, మన మీదకే వచ్చిందనుకో. యేసు ప్రభు వారు తన మీదకి వచ్చినా కూడా వాడలేదు. ఆ తోటలో, ఎక్కడ గెత్సెమనే తోటలో యేసుప్రభు వారు పట్టుకున్నారు. యేసుప్రభు వారు అక్కడ కూడా తన మహిమను వాడలేదు, తన శక్తిని వాడలేదు, తనకున్న బలాధికారాన్ని అంతా వాడలేదు. ఆయన సామాన్యుడిగానే ఉన్నాడు. ప్రియులరా, ఆయన ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇటువంటి కార్యాలు చేశాడంటే నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన ఒక మాట అన్నారు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే దిగిరా అని చెప్పేసి అన్నారు. ఆయన అప్పుడు కూడా తనకున్న శక్తిని ఆయన వాడలేదు. చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారంటే 3 మేకులు పీక్కోలేనోడు మనల్ని ఏమి రక్షిస్తాడు. ఒకడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, ఒంటి మీద బట్టలు కూడా లేవు, మనల్ని ఏమి రక్షిస్తాడు. ఏమండి, చేతిలో ఒక ఆయుధము లేనివాడు ఏమి రక్షిస్తాడనంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రేమ అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొచ్చాడు. ఈ ఆయుధం మనుషుల కంటికి కనిపించదు, కానీ ఆయన ఈ లోకానికి అంతటికి చూపించాడు. ప్రియులరా, ఏ ఆయుధాన్ని ఆయన పట్టుకోలేదు. ఆయుధం దేనికి? ఆయుధం దేని కొరకు వాడతారు? శత్రువులను చంపడానికి కదా. ఈయన ఎందుకు వచ్చాడంటే శత్రువులను రక్షించడానికి. ఏమండి, పాపములో, శాపములో దేవునికి శత్రువులుగా మారిపోయినప్పుడు అదిగో ఆ దేవునితో సమాధానపరచడానికి ఆయన వచ్చి ఏది కూడా తన కొరకు వాడుకోనకుండా ఇదిగో మన కొరకు ఆయన రక్షణ శృంగముగా, ఏమండి, ఆ బలిపీఠపు కొమ్ములను ఎవడైతే ఆశ్రయిస్తాడో, ఆ బలిపీఠపు కొమ్ములను ఎవడైతే చేరుకుంటాడో, ఆ బలిపీఠపు కొమ్ముల దగ్గరికి ఎవడైతే వస్తాడో వారిని రక్షించడానికి సిద్ధముగా ఆయన ఉన్నాడు. బలిపీఠపు కొమ్ములను ఆశ్రయించిన వారికి శిక్షణ తప్పించుకునేటువంటి అవకాశము దేవుని యొక్క న్యాయ విధి కల్పిస్తూ ఉంది. బలిపీఠపు కొమ్ములను ఎవడైతే ఆశ్రయిస్తాడో దేవుని న్యాయ విధి ఏం చెప్తుందంటే దాన్ని ఆశ్రయించేవాడు రక్షించబడతాడు. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ రక్షణ శృంగమును ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుంటారో, దాని వైపు ఎవరైతే తీక్షణంగా చూస్తారో వారికి గొప్ప రక్షణ. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో లేకుండా ఇలాంటి క్రిస్మస్లు మన జీవితంలో ఎన్ని చేసుకున్నా వ్యర్థమే. ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని చేసుకున్నా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు.
యేసుక్రీస్తు ప్రభువాన్ని మన హృదయాల్లోకి నిజంగా ఆహ్వానించాలి. ఆయనకి మనం పెద్దపీట వేయాలి. ఆయన్ని మనం ఘనపరచాలి. ఆయన చిత్తానుసారంగా నడవాలి. ఆయన ఆజ్ఞల చొప్పున మనం చెయ్యాలి. దేవుని యొక్క మాటలను మన జీవితాల్లో తలపోసుకుంటూ ఉండాలి. ప్రభునందు ప్రియమైన వల్ల ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆ బలిపీఠాన్ని ఎక్కాడు. బలిపీఠాన్ని ఎక్కి మన కొరకు ఆయన బలైపోయాడు. పాప పరిహారార్థ బలియాగముగా ఆయన మన కొరకు చేయబడ్డాడు. ఏమంటే ఆ బలిపీఠం మీద ఉండేటువంటి ఆ యేసు అనేటువంటి ఆయనను పట్టుకున్నప్పుడు మన ఆత్మలు రక్షించబడతాయి. ప్రభునందు ప్రియమైన వలరా ఈ భూమి మీదకి మానవుడిగా మనిషి వచ్చినప్పుడు ఇదిగో అందులో పాడు పడనిది, ఎప్పటికీ నాశనము కానిది ఒకటి పెట్టాడు దేవుడు. ఏమిటంటే అది ఆత్మ. ఎప్పటికీ నాశనము కాదు, అది ఆత్మని పెట్టాడు. ఆ ఆత్మని రక్షించడానికి, ఎప్పటికీ నాశనం కాని ఆత్మను నిత్య జీవములో చేర్చడానికి, నిత్య మహిమలో ఆయనతో కూడా ఆ ఆత్మని చేర్చడానికి, నిత్య నాశనానికి వెళ్లకుండా ఆత్మను సంరక్షించడానికి ఆయన దిగి వచ్చాడు. ఈ రక్షణ శృంగాన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మనము ఇదిగో ప్రభువులో ముందుకు సాగగలం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇందాక ఎవరో చెప్పినట్లుగా ఇదిగో మనం ఏదో పండగ చేసేసుకోవడం కాదు. నిజంగా మన బర్త్డే కన్నా ఎక్కువ ఫీల్ అవుతాం కదా, మన బర్త్డే కన్నా ఎక్కువ ఫీల్ అవుతాం. ఇప్పుడు నీ బర్త్డే అనుకో, నీ ఇంట్లో వాళ్ళే ఫీల్ అవుతారు కదా. ఇక్కడ దానికంటే ఎక్కువ ఫీల్ అవుతాను. రాత్రి వచ్చేసి అంతా ఎవరి పాటికి వాళ్ళు బాధ్యతగా ఇవన్నీ చేసారు. ఏంటంటే యేసయ్య బర్త్డే ఎక్కువగా ఫీల్ అయిపోతాం అనమాట కదా. ఇంటిలో పాది బట్టలు కొనుక్కుంటారు, చర్చిలు అందరూ బట్టలు కొనుక్కుంటారు, చర్చిలు అందరూ బట్టలు కొంటారు కదా. ఖచ్చితంగా నీసు లేకుండా పని అవుతుంది ఈరోజు. నీసు లేకుండా మంచి స్మెల్ మసాలా తగలకుండా పని అవ్వదు కదా. కొంతమందికి ఏమండి మంచి ఆర్భాటం లేకుండా పని అవ్వదు. కొంతమంది అయితే మరి ఇవి కూడా కలుస్తూ ఉంటారు. ఏంటి కాకరపూతుల ఈ దీపావళి చేసిన దానికన్నా ఘోరంగా కొంతమంది టపాసులు కాలుస్తారు కదా, తారాజువలు కాలుస్తారు. ఏంటంటే క్రిస్మస్ కదా. కొంతమంది ఈ క్రిస్మస్ రోజున ఫుల్గా ఎగురుతూ ఉంటారు. కొంతమంది మరీ దారుణం, తాగేసి రోడ్ల అమ్మడి తిరుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుని నేను చేరుకోక పూర్వం, ఆ బలిపీఠపు కొమ్ములను ఆశ్రయించక పూర్వం 24వ తారీఖు రాత్రి నేను నిద్రపోయేవాడిని కాదు. 24వ తారీఖు రాత్రి నిద్రపోయేవాడిని కాదు. 24వ తారీఖు రాత్రి నిద్ర ఉండదు, 25వ తారీఖు మెలకు ఉండదు, 24 నిద్ర ఉండదు, 25న మెలకు ఉండదు. 25న ఎప్పుడు లేచేవాళ్ళం అంటే సాయంత్రం 7:30కి లేచి స్నానం చేసి ఆ యేసు ప్రభు వారి యొక్క దేవాలయానికి వెళ్ళి ఒకసారి చూసేసుకొని ఆ బయట అక్కడే నిలబడేవాడిని, ఆ గుమ్మ అవతల నిలబడేవాడిని. ఒక్కసారిగా ఇలా అనుకొని ఆ దేవా అనుకునేవాడిని. మా నాన్ననేవాడు, ఎరా బైబిల్ పట్టుకెళ్ళావంటే ఉండేవాడిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళు రాత్రి 24వ తారీఖు అందరూ కూడా ఒక్కసారిగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి, టక అంటే ఏంటంటే 12 అయింది. నాకు వెంటనే ఆ రోజులు గుర్తొచ్చాయి. ప్రభువా, ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత సంతోషాన్ని నీ సన్నిధిలో కూర్చొని నేను అప్పుడు కూర్చొని వాక్యం చదువుకుంటా ఉన్నాను. మంచిగా నా బైబిల్ తీసి నేను వాక్యం చదువుకుంటా కూర్చున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయనని ఆశ్రయించినప్పుడు ఏమండి లోక సంబంధమైన ప్రతి వ్యర్థతను తొలగించి వేస్తాడు. లోక సంబంధమైన ప్రతి అసహ్యమైన దాన్ని తొలగిస్తాడు. ప్రభువుతో సమాధాన పరుస్తాడు. నేను రాత్రి వాక్యం చదువుకుంటూ కూర్చొని వెంటనే మెసేజ్లు, ఫోన్లు కూడా వస్తున్నాయి, ఫోన్లు కూడా చేస్తూ ఉన్నాను. నేను ఏ ఫోన్ కూడా అటెంప్ట్ చేయలేదు. నేను పక్కన పెట్టేశాను, ఫోన్ పక్కన పెట్టి ఇదిగో నేను దేవుని వాక్యాన్ని పట్టుకొని నేను చదువుకుంటూ కూర్చున్నాను. నాకు చాలా సంతోషం వేసింది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు హృదయంలో కలిగి ఉంటే తప్ప మనం నిజమైనటువంటి క్రిస్మస్ని చూడలేం. ఏం చేసేవాడిని అంటే 24వ తారీఖు ఈసారి ఏం తాగాలి, ఇదే పని. ఈసారి ఏం తాగాలి, ఎక్కడెక్కడ ఎగరాలి. 24వ తారీఖే మా ప్రాంతంలో 24వ తారీఖే కొట్లాటలు. మేము కొట్టుకునేది ఎప్పుడంటే 24వ తారీఖే కొట్టుకుంటాం. మేము ఎప్పుడు కొట్టుకుంటామంటే 31వ తారీఖు రాత్రే కొట్టుకుంటాం, మళ్ళీ ఎప్పుడు కొట్టుకోం. ఎందుకంటే తెల్లారితే హ్యాపీ న్యూ ఇయర్, తెల్లారి కొట్టుకోవద్దు. ఇక
ఆ రాత్రి కొట్టేసుకోవాలా, ఆ రాత్రి తాగేయాలా, ఆ రాత్రి పశువు కన్నా హీనంగా ఎగరాలా, ఎలా పడితే అలాగా వెచ్చలు విడిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వలన యేసుక్రీస్తు ప్రభు అనే రక్షణ శృంగమును మనం పట్టుకున్నప్పుడు, నేను ఆయన పట్టుకున్నాను, ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చాను, ఆయనతో నడిచాను, ఏమంటే గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితాల్లో లేకపోతే అసలు నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే క్రిస్మస్ రాదు, ఇంటికి పెయింట్ వేస్తే క్రిస్మస్ రాదు, మంచిగా అలంకరించుకుంటే క్రిస్మస్ రాదు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ హృదయంలో జన్మిస్తేనే నిజమైనటువంటి క్రిస్మస్. ఆయన ఆహ్వానించాలి. ఆయన ఒక పాట పాడాడు పూర్వకాలంలో, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు జన్మించే హృదయాన ఎందరికీ. చూసారా, క్రీస్తు జన్మించిన లోకాన అందరికీ, క్రీస్తు జన్మించిన హృదయాన ఎందరికీ. యేసుక్రీస్తు అనేటువంటి ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానించాలి. జక్క ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోకి ఆహ్వానించాడు. యేసుక్రీస్తు ప్రభువారు, వినండి వినండి, యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోకి ఆహ్వానిస్తే లోకంలో ఉన్న ప్రతి వ్యర్థత బయటకు పోద్ది. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించింది. ఇది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటంటే యేసు ప్రభువుకి నువ్వు పెద్ద పీట వేయడం. ఏమండి, యేసుని నువ్వు హృదయంలోకి ఆహ్వానించాలి, ఆయన్ని ఈ స్థలంలో కూర్చోబెట్టాలి. ప్రధానమైనటువంటి స్థలములో, ప్రాముఖ్యమైన స్థలములో ఆయనకి పెద్దపీట వేయాలి, ఆయన ఘనపరచాలి, ఆయన ఆరాధించాలి. అంటున్నాడు, ఇదిగో ఆ బలిపీఠపు కొమ్ములను మనము పట్టుకున్నప్పుడు మనము రక్షించబడతాము, లేకపోతే మనము రక్షణ పొందలేము, రక్షణను మనము చూడలేము. రక్షణ శృంగం అనేటువంటి బిరుదును లేదా నామమును యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో ప్రత్యేకముగా మనము గమనిస్తాము. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడలో దాన్ని ఒక ప్రత్యేకముగా గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభు అని చాలామంది ఎలాగ ఆలోచన చేస్తూ ఉంటారంటే ఈ క్రిస్మస్ రోజున ఆయన్ని బాలుడిగానే ఆలోచన చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు ఎవరంటే ఎవరు? పసిబాలుడవే నీవు అంటుంటారా? నేను ఇట్లా పాడుతున్నానులే, నువ్వు పసిబాలుడివే అంటే కొంతమంది అలాగే ఉంటారు. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏం చేస్తున్నట్టు ఒక యేసుప్రభు వారి బొమ్మ ఉయ్యాల్లో పెట్టారు. ఒక ఉయ్యాల్లో పెట్టి ఆ ఉయ్యాలనంతా కూడా పూలతో అలంకరించారు. మంచిగా పూలతో అలంకరించి ఇప్పుడు పాట పాడుతున్నారు అందరూ. మొత్తైదులంతా కలిసి ఏం చేస్తున్నారంటే ఆ ఉయ్యాలు ఊపుతున్నారు. ఏమని? అలా ఊపుతున్నారు. యేసుప్రభు వారికి ఏం చేస్తున్నారు? ఒక పాట. అది కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు వారు డిసెంబర్ 25 రాగానే మనం యేసు ప్రభుని అలా ఊహించేసుకోవడం కాదు. ఆయన నాకు రక్షణ శృంగం. ఆయన నన్ను విమోచించడానికి వచ్చాడు, నన్ను విడిపించడానికి వచ్చాడు, నన్ను గెలిపించడానికి వచ్చాడు, తండ్రితో నన్ను కూర్చోబెట్టడానికి వచ్చాడు, ఆయనతో సమానమైనటువంటి వారసుడిగా చేయడానికి వచ్చాడు. దీన్ని గ్రహించడము, దీన్ని గుర్తించడమే క్రిస్మస్. ఆయన నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు, ఆయన లోకమంతటికి వచ్చాడు, ప్రత్యేకంగా నీ కొరకు వచ్చాడని ఇక్కడున్న ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. ఆయన నా కొరకు వచ్చాడు, నన్ను విడిపించడానికి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన వలన నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన గురించి మనము ఆ రక్షణ శృంగమును గురించి 4 విషయాలు చూసాం. ఏమిటి? మొట్టమొదట అది రక్షణ కొరకు, రెండవది నీరు త్రాగుట కొరకు, మూడవది సంగీత పరికరముగా, నాలుగవది దాన్ని ఆశ్రయించినప్పుడు గొప్ప విడుదల, గొప్ప విమోచన. దాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, దాని మీద ఎప్పుడైతే ఆనుకుంటారో, దాని మీద ఎప్పుడైతే ఆధారపడతారో, దానిపైన ఆధారపడాలి. ఆ కొమ్ము పైన, ఆ రక్షణ పైన ఆధారపడాలి. మనుషులు ఎవరిపైన నువ్వు ఆధారపడవద్దు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆధారం ఎవరంటే ఆయన, వారి దేవుడే.
వారికి ఆధారం ఎవరంటే వారి దేవుడే. వారికి వేరొక ఆధారం ఏమీ లేదు. అందుకనే వారు దేవుని వైపు చూస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. మనం ఏం చేయాలి? ఈ 2024 సంవత్సరంలో ఉన్నటువంటి, లేక ఈ స్థలములో ఈ సమయంలో ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి, ఆయన పైన ఆధారపడాలి, ఆయన పైన ఆనుకోవాలి, ఇదిగో ఆయన్ని పట్టుకోవాలి. అప్పుడు మనం ప్రతి సమస్య నుంచి విడిపించబడి మనము దీవించబడతాం. మనము గొప్ప రక్షణను, గొప్ప క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితాలు అప్పుడు చూడగలం. అటువంటి కృప, అటువంటి క్రిస్మస్ ఆనందము, సంతోషము దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. దేవుడు మనకిచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి, ఈ మంచి సమయాన్ని బట్టి, ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుని హృదయమంతటితో స్తుతిస్తూ, ప్రభువా ఇదిగో నీవు ఆయన్ని రక్షకుడుగా నీవు ఎప్పుడైనా గ్రహిస్తూ ఉన్నావా? ఈ క్రిస్మస్ దినాన పసిబాలుడిగా కాదు, ఈ క్రిస్మస్ దినాన ఏదో సామాన్యంగా ఒక కేక్ కటింగ్ కొరకు క్రిస్మస్ని ఊహించడం కాదు. లోకంలో ఉన్న వారందరూ కూడా రకరకాలుగా ఈ క్రిస్మస్ని జరిగించుకుంటూ ఉంటారు. అయితే నువ్వు చేసుకునే క్రిస్మస్కి, లోకంలో ఉన్నవారు చేసేటువంటి క్రిస్మస్కి ఒక వ్యత్యాసం కనిపించాలి. ప్రభువా ఇదిగో నా జీవితంలో నువ్వు ఇచ్చేటువంటి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి, నీవిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఈ భాగ్యాన్ని బట్టి హృదయమంతటితో నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఈ 2024 సంవత్సరంలో ఇటు రీతిగా ఈ క్రిస్మస్లో మేమందరము కూడా నేను ఘనపరచడానికి, మేమందరము కూడా నేను స్తుతించడానికి, మేమందరము కూడా నేను ఆశ్రయించడానికి, నీ రక్షణను బట్టి ఉత్సాహించడానికి, నీవు కలుగజేసినటువంటి విమోచనను బట్టి నీ సన్నిధిలో స్తుతులు పాడడానికి మాకిచ్చిన గొప్ప సమయం కొరకు వందనాలు. మా దేవా, మా 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 ప్రభువా, మా హృదయం అంతటితో మిమ్మల్ని స్తుతించకుండా ఉండలేం ప్రభువా. మహామహిమను విడిచి ఎంత దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చావు. గొప్ప వాటిని దేన్ని కోరుకోలేదు, గొప్ప వ్యక్తులను కోరుకోలేదు, గొప్ప స్థానాలు కోరుకోలేదు, గొప్ప ఆధిక్యతలు కోరుకోలేదు ప్రభువా. సామాన్యమైనటువంటి ఒక నిరుపేద కుటుంబంలో ప్రభువా మా తండ్రి రిక్తునిగా చేసుకొని నీవు పసిబాలుడికి ఈ భూమి మీదకి జన్మించి ప్రభు 33.5 సంవత్సరాలు నేను ఎదుగు లోకంలో జీవించి నీవు మరణించి తిరిగి లేచి తిరిగి మా కొరకు రాబోతున్నావు. నీవు వచ్చేటువంటి సమయంలో నిజమైనటువంటి క్రిస్మస్ను మేము కలిగి నేను ఎదుర్కోవడానికి కావాల్సిన పరిశుద్ధతను మా అందరికీ దయచేయండి. పరిశుద్ధత లేనాడు మేము ఇటువంటివన్నీ చేసుకున్న ఉపయోగం లేదు ప్రభువా. మేము అటు పరిశుద్ధతను కలిగిన వారమై మీ సందులో సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. మీ కృపకి దయకి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కొరకై మహిమను విడిచి ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మరణించి తిరిగి లేచి మన కొరకు రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, క్రిస్మస్ ఆనందము కూడిన మనకి ఆయన్ని ప్రేమించు పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతము తోడయుండి కాపాడి దీవించునుగాక. ఆమేన్.